వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడు పాలిటిక్స్ అంటే సినీ, గ్లామర్, ఎమోషన్స్, మాస్ ఇమేజ్ ఇవన్నీ కలగలిపినవి. వెండి తెర నుంచి వచ్చి అధికారాన్ని అందుకున్న నేతలు అక్కడ కొత్తేమీ కాదు. ఎంజి రామచంద్రన్, ఎం కరుణానిధి, జయలలిత ఇలాంటి మహానేతలు సినిమాల నుంచే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి చరిత్రనే సృష్టించారు. మరి అదే మార్గంలో ఇప్పుడు మరొక వ్యక్తి కూడా వచ్చారు. ఆయన దళపతి విజయ్. ఆయన కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టారు. టీవీకే పేరుతో పార్టీ స్థాపించి సీఎం రేసులోకి ఎంట్రీ ఇచ్చారు విజయ్. అయితే ఆయన ఎంట్రీ మాత్రం ఖచ్చితంగా గ్రాండ్గా జరిగింది. ఆయన రాజకీయ ప్రయాణం మొదలైన కొద్ది రోజుల్లోనే ఆయన వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొదటి షాక్ చూస్తే ఆయనకి కరూరు సభలో తొక్కేసిలాట. ఇది ఖచ్చితంగా మర్చిపోలేని ఇష్యూ. ఆయనకి 41 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు. మరి విజయ్ కూడా ఆలస్యంగా రావటం వల్ల ఈ ఘటన జరిగిందని మొత్తం ఇష్యూనంతా విజయ్ మీదకే తోశారు. మరి దర్యాప్తు సంస్థలు కేసు నమోదు చేశాయి. అయినా కూడా ఇంత జరిగినా కూడా ఆయన అభిమానులు ఆయనపై ఎప్పటికీ మద్దతు తగ్గలేదు. కానీ అసలు టర్నింగ్ పాయింట్ అంటే మాత్రం వ్యక్తిగత జీవితం అని చెప్పచ్చు. ఆయన భార్య సంగీత విడాకులు కోరినట్లుగా వార్తలు వచ్చి అది రాజకీయంగా పెద్ద షాక్ అయింది. మరి ఇదే సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు. నటి త్రిషతో విజయ్ సన్నిహితంగా ఉన్నారు, అందుకే విడాకులు కోరుతున్నా అంటూ సంగీత పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్ వేసిన తర్వాత కూడా పెళ్లి వేడుకకు కలిసి హాజరయ్యారు విజయ్, త్రిష. వాళ్ళు ఒకే కారులో రావటం, మ్యాచింగ్ డ్రెస్సులు ధరించడం, ఇవన్నీ విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు ఇంకా వివాదానికి ఇంధనం పోసిందే ఇది. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యలు. విజయ్ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగుతూ విమర్శలు చేశారు ఆయన. దీనికి త్రిష కూడా తీవ్రంగా స్పందించింది. విజయ్ కూడా వ్యక్తిగత విషయాలను రాజకీయాలకి ముడిపొట్టొద్దని అన్నారు. కానీ క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. మరి ఇక్కడే అసలు క్వశ్చన్ స్టార్ట్ అయింది. విజయ్ కేవలం హీరో కాదు, ఇప్పుడు ఆయన ఒక సీఎం అభ్యర్థి. ఒక రాజకీయ నాయకుడి ఇమేజ్ ప్రజల ముందు చాలా కీలకం. ఫ్యాన్స్కి హీరో పర్సనల్ లైఫ్ పెద్ద విషయమేం కాకపోవచ్చు, కానీ ఓటర్లకు అది ప్రభావం చూపే అంశమని ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా తమిళనాడులో ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ రాజకీయంగా ప్లస్ అవుతుందనే అభిప్రాయం కూడా ఉంది. మరి చరిత్ర చూస్తే తమిళనాడులో ఇదేం కొత్త కాదు. ఎంజీఆర్, జయలలిత బంధం కూడా అప్పట్లో తీవ్రంగా విమర్శలకే గురైంది. అయినా కూడా జయలలిత తన పనితీరుతో పురిటిచ్చి తలైవిగా ఎదిగారు. కరుణానిధి వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలకు అసెంబ్లీలోనే స్పష్టమైన సమాధానం ఇచ్చారు. దీంతో రూమర్స్కు చెక్ పడింది. ఇక కమల్ హాసన్, విజయకాంత్ లాంటి నేతలు కూడా వ్యక్తిగతంగా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ కొందరు క్లారిటీ ఇచ్చి దాన్ని దాటివేశారు. కొందరు మాత్రం మౌనం వల్ల ఇమేజే డ్యామేజ్ అయింది. అసలు ఇప్పుడు విజయ్ ఏ మార్గం ఎంచుకుంటారు? మౌనమే కొనసాగిస్తారా, లేకపోతే ఓపెన్గా మాట్లాడి క్లారిటీ ఇస్తారా? సోషల్ మీడియా యుగంలో ప్రతి నిమిషం కథనాలే, మీమ్స్, ట్రోల్స్ వస్తుంటాయి. లేట్ అయినా కూడా ప్రతిస్పందన ఖచ్చితంగా ఇవ్వాలి. అయితే ఇలా క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తే క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి విజయ్ మాత్రం చెబుతోంది ఒకటే, తన లక్ష్యం ప్రజా సంక్షేమం మాత్రమే. వ్యక్తిగత విషయాలపై చర్చలు ఆపండి కూడా కోరుతున్నారు. కానీ రాజకీయ పర్సెప్షన్లో కూడా అంతే ముఖ్యమైనది. ప్రజల్లో నాయకుడి వ్యక్తిత్వాన్ని కూడా అంచనా ఇస్తారు. సో విజయ్ ఇప్పుడు మౌనం వ్యూహాత్మకమా, లేకపోతే రాజకీయంగా రిస్క్ తీసుకోవటం ఎందుకు అనుకుంటున్నారా, లేకపోతే రాబోయే రోజుల్లోనే చెప్తారా? మరి ఆయన తీసుకున్న నిర్ణయాలే తమిళనాడు రాజకీయాల్లో ఆయన భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయి. చూద్దాం ఏమవుతుందో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.